ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేను నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నేను లాస్ట్ 2 మంత్స్‌లోనే చాలా ఎక్కువ పర్చేస్ చేశానన్నమాట. సో, అందుకే ఆ స్పెషల్ కలెక్షన్ అయితే మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉంది కదా, దశావతారాలు అంటారు. సో, ఆ డిజైన్ అయితే చూపిస్తున్నాను. సో, ఇది చూసారా? ఇది ఒక మినీ హారం టైప్ అన్నమాట. దీనిలో మనకి దశావతారాలు ఉన్నాయన్నమాట. మీకు ఈ సైడ్ చూసారు అంటే మీకు ఏంటంటే కూర్మావతారం, వరాహావతారం అవన్నీ ఇలా స్టార్ట్ అయ్యింది. ఇంకా ఈ మధ్యలో ఏంటంటే నరసింహావతారం వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ రామావతారం, కృష్ణావతారం అన్నీ ఇవన్నీ సెట్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది. సో ఇదైతే గ్రీన్ కలర్ శారీకి కానీ, పింక్ కానీ, రెడ్ షేడ్లో ఏదో ఒక శారీ ఉంటుంది చూసారా, దానికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నేను ఆల్రెడీ వేసుకున్నాను మ్యాచ్ అయ్యే శారీకి. చాలా బాగా వచ్చింది, ఫోటో కూడా పెడతాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి అన్నమాట. సో మ్యాచింగ్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ రెండింటి మీద కూడా మధ్యలో నరసింహ అవతారం ఉంది కదా, సో నరసింహ అవతారం ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్. ఇది మినీ హారం టైప్లో వచ్చిందనమాట. ఇలా పెట్టుకొని చూస్తే మీకు మినీ హారం కింద వస్తుందన్నమాట. నాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. ఎక్కడ కొన్నారు అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు చూసారా, వాళ్ళు ఇండియా ట్రిప్కి వెళ్ళారనమాట. సో నేను ఆవిడ వెళ్ళేటప్పుడే మీరు ఎక్కడైనా 1 గ్రామ్ జ్యువెలరీ కొనడానికి వెళ్తారేమో, నాకు కూడా ఒకటి తీసుకోండి అన్నాను అనమాట. సో ఆవిడ షాప్కి వెళ్ళినప్పుడు ఫోటో పెట్టారు, ఫోటో పెట్టి వీడియో చూపిస్తే ఇది బాగుందని అనిపించింది. సో నేను తీసుకోమన్నాను అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనకి హాఫ్ సర్కిల్ మోడల్లో వచ్చిందనమాట. ఫుల్ పింక్ అండ్ రెడ్ కలర్ శారీస్కి చాలా బాగుంటుంది. మీకు ఫోటో కూడా పెడతాను. మనకి ఇలా నెక్లెస్ లాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా తీసుకున్నాను అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అయితే సేమ్ అలాగే వచ్చాయన్నమాట. మనకి నెక్లెస్లో ఎలా వచ్చిందో సేమ్ అలాంటి ఇయర్ రింగ్సే వచ్చాయన్నమాట. చూడండి, సో కలెక్షన్ అయితే ఇదన్నమాట, ఇలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చూసారంటే ఇది మనకి కంటి అంటారు చూసారా, కొంతమంది పెట్టుకుంటారు. సో అలాంటి మోడల్ అనమాట. ఇది చూడండి, కంటి అంటారు అనమాట దీన్ని కొంతమంది. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు అనుకుంటా ఇలాంటి కంటి అని చెప్పి కొనుక్కుంటూ ఉంటారు. యాక్చువల్గా గోల్డ్లో కొంటూ ఉంటారు. సో గోల్డ్ ఇప్పుడు చాలా రేట్ ఉంది కదా, అందుకని నేను గోల్డ్ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ 1 గ్రామ్ గోల్డే కొంటున్నాను అనమాట. ఇది కూడా చూసారా, మనకి రెడ్, మెరూను, పింక్ ఏ కలర్ శారీస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే డ్యూయల్ పర్పస్ కోసం కొన్నాను అనమాట. ఇది నాకు వర్క్ అవుతుంది, రీమాక్ పెట్టినా కూడా చాలా క్యూట్గా ఉందండి. చూడండి, ఇది ఉందా. తర్వాత దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చినాయి అనమాట. దీనికి టోటల్ సెట్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది రీమార్క్ పెట్టినప్పుడు కూడా చాలా అంటే కొంచెం చిన్న సైజులో ఉంది కదా, నాకైతే కరెక్ట్గా మెడకి ఫిట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా ఇలా మెడకి గట్టిగా ఫిట్ అవుతుంది నాకు. బట్ రీమార్క్ పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది అండి. నేనేం చేశానంటే ఇండియా నుంచి ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి ఆర్డర్ చేసేసాను అనమాట. వాట్సాప్ ఛానల్ ద్వారా పెట్టి వాళ్ళకి పేమెంట్ చేసేసి అడ్రస్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిది పెట్టేశాను, వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు యూకే వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు తెచ్చేసారన్నమాట. సో తెచ్చిన రోజే నేను పెట్టి చూశాను. రీమాకి అయితే చాలా బాగా నచ్చింది. అమ్మ నేను పెట్టుకుంటానంటే సరే. ఇప్పుడు వరకు ఏమనేదంటే మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోమంటే అమ్మో నాకు గుచ్చుకుంటుంది అంటుంది. సో ఇలాంటివి చూపించి ఇవి పెడతాను, అది వేసుకో అంటే మేబీ వేసుకోవచ్చేమో, ఎందుకంటే రీమాకు బాగా నచ్చినాయి అనమాట. నేను వేసుకుంటాను అంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు కూడా చాలా భయం ఉండదు అసలు. గోల్డ్ వేసామంటే వాళ్ళు ఎక్కడ పడేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాము. ఇలాంటివి 800, 900లో పోయినా కూడా పెద్ద బాధపడక్కర్లేదు కదా. అందుకే నేను ఈ కలెక్షన్ డ్యూయల్ పర్పస్ కోసం కొంటున్నాను అనమాట. ఒకటి నా కోసం, ఒకటి రీమా కోసం అనమాట. మేము మార్చి వేసుకుంటూ ఉంటాము. ఇంకా నా మెడలో చూసారా, ఇది సీజెడ్స్ అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా చాలా తక్కువ రేటే పడిద్ది. సీజెడ్స్ చిన్నపిల్లలకి వేసారనుకోండి ఎంత క్యూట్గా ఉంటుందో అసలు. ఇది కూడా రీమా కేసు చూస్తేనే ఈ కంటి ప్లస్ ఇది కూడా చాలా కొంచెం చిన్నగా ఉన్నాయి. సో నాకైతే ఫుల్ టైట్గా వస్తాయి, రీమాకైతే లూజ్గా పట్టి ఇచ్చింగ్ ఏవి లేకుండా ఉంటుంది అనమాట.
నేను ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే అలాగే హెయిర్ ఉంది కదా మీకు పెట్టినా కనిపించదని. సో ఇలా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇంకా మెడలోనేమో నెక్లెస్ లాగా ఉంది, ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చాయన్నమాట. చూడండి, ఇంకా చూడండి ఇలా వచ్చిందన్నమాట నా మెడలో. ఇలా చూస్తే చాలా బాగుంది నాకు కూడా. రిమార్క్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు హ్యాపీ, నేను గోల్డ్ది ఏమీ వేయక్కర్లేదు. ఈ కలెక్షన్ నేను కొనడం వల్ల ఏంటంటే నాకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ పోయినా కూడా పెద్ద బాధపడటానికి ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను నా దగ్గర ఏదైతే ఒక సెట్ తెచ్చానో హారం, నెక్లెస్ లాంటివి, అవన్నీ కూడా నేను ఇండియాకి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ నాకు కావాల్సినన్ని డిజైన్స్లో కొనుక్కొని ఇవే ఉంచుకుందాం. ఏంటి ఇక్కడ సేఫ్టీ మనకి భయం కదా ఉంటుంది. అంటే ఎక్కువ దొంగలు అది ఉండరు అసలు ఈ లొకేషన్స్లోని, యూకేలో తక్కువే ఉంటారు. కాకపోతే ఇండియన్స్ని అయితే టార్గెట్ చేస్తారంటారు దొంగలు. వీళ్ళు ఇండియన్స్ కదా, వీళ్ళ దగ్గర ఖచ్చితంగా బంగారం ఉంటుంది అని అనుకుంటారంట. అందుకే నేను కొంచెం గోల్డ్, మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మతో పాటు పంపించేసాను ఆల్రెడీ. ఇంకా పెద్దగా నా దగ్గర అయితే ఏమీ లేవు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అవి కూడా పట్టుకెళ్ళిపోతాను. అండ్ లాట్ ఆఫ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే నెక్స్ట్ టైం తెచ్చుకోవడానికి ప్లాన్డ్గా ఉన్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని అయితే మా అమ్మకి ఆర్డర్ చేసే పెట్టాను, కాకపోతే తెచ్చేవాళ్ళు లేరు అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళ ఇంటికి కొరియర్ చేసి వాళ్ళకి వాళ్ళు వచ్చేటప్పుడు మేబీ వాళ్ళతో పాటు తెప్పించుకోవచ్చేమో. కాకపోతే ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు లేక నేను మా అమ్మ దగ్గరే ఆర్డర్ చేసి అక్కడ పెట్టేశాను అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే నేను మంచిగా ఒక నెక్లెస్ ప్లస్ హారం ఇంకా గాజులు కొన్నాను అనమాట. అవి కూడా మీకు ఏమిటి చూపిస్తాను. బట్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ చూద్దాం. ఇది చూడండి, చిన్న నెక్లెస్ లాంటిది అనమాట. ఇది యాక్చువల్గా చిన్నపిల్లలకి వేస్తే కొంచెం హెవీ డిజైన్ కింద ఉంటుంది, బట్ పెద్దవాళ్ళకి వేసుకుంటే బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను వేసుకున్న సెట్ ఇది రెండు కలిపి నాకు ఒక సెట్ కింద వాళ్ళు సెల్ చేశారనమాట. ఐ థింక్ 1200-1300 రెండు కలిపి, ఎక్కువ కూడా పే చేయలేదండి. 1300 ప్లస్ ఎంతో పే చేశాను ఈ రెండింటికి అనమాట. దీనికి ప్లస్ దీనికి సెట్. చూడండి ఎంత బాగుందో ఇది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే సేమ్ ఇలా మనకి లాకెట్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చాయి అనమాట ఇయర్ రింగ్స్. ఇదిగో సో సెట్ అయితే మాత్రం ఇలా ఉందన్నమాట ఫుల్గా. చూసారా, లేటెస్ట్ మోడల్. అందరూ ఇలాంటి కెంపు హారం ఏదో అంటారు చూసారా, ఇది. సో నాకైతే కొంచెం పెద్దది ఉంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఇంకా నాకు ఇది కనిపించి ఓకే బాగానే ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా నాకు నెక్లెస్ లాగా వస్తుంది. మరి అంత టైట్గా కాకపోయినా కొంచెం మరి మినీ హారంకి నెక్లెస్కి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇది యాక్చువల్గా నేను కొనాలి అని చాలా రోజుల నుంచి అనుకున్నాను. గ్రీన్ ప్లస్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి. సో దేని మీదైనా మ్యాచ్ అవుతుందన్నమాట ఆల్మోస్ట్. దీనికి ఇయర్ రింగ్స్ అయితే సేమ్ అలానే వచ్చాయన్నమాట. చూడండి. సో ఇది అనమాట, ఇలా సెట్ ఉంటుంది. సెట్ అయితే ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా. ఈ ఇయర్ రింగ్స్ ప్లస్ ఈ నెక్లెస్ అన్నమాట. ఇంకొకటి డిజైన్ చూడండి, ఇది కాసుల పేరులా ఉంటుంది చూసారా, ఆ డిజైన్ అనమాట. దీంట్లో మనకి గ్రీన్ ప్లస్ రెడ్ స్టోన్స్ లాంటివి అయితే ఇచ్చారనమాట. సో రెడ్ అండ్ గ్రీన్ శారీస్కి ఇంకా అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా ఇది నేను ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్నాను లాస్ట్ ఇయర్. ఇది నేను మొన్న శారీథాన్ ఈవెంట్ జరిగింది చూసారా, ఆ ఈవెంట్లో వేసుకున్నాను. ఆ శారీకి అయితే చాలా బాగా మ్యాచ్ అయింది అన్నమాట. సో ఇది నా ఓల్డ్ కలెక్షనే, కాకపోతే ఎప్పుడు చూపించలేదు కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను రెండు సెట్గా కొనలేదు, ఇది వేరుగా కొన్నాను. దాని రిలేటెడ్గా కొంచెం కలర్ మిక్స్ అయ్యేలా వేరుగా ఇయర్ రింగ్స్ అయితే చాలా రెండు రకాలు కొన్నాను. ఒక సెట్ ఇది పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది చూడండి లక్ష్మీదేవి అన్నమాట. ఇంకా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ చుట్టూ ఉన్నాయి లక్ష్మీదేవికి. ఏంటంటే ఇది కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉండాలని నేను ఇలా కొన్నాను అనమాట. ఇదే కాకుండా వేరే ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి దీనికి. సో ఇలా సెట్ కింద వేసుకోవచ్చు అనమాట, మ్యాచింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ కాసుల్లో కూడా లక్ష్మీదేవి ఉంది, ఈ ఇయర్ రింగ్స్లో కూడా లక్ష్మీదేవి ఉందన్నమాట. సో ఇది మంచి కాంబినేషన్ కింద ఉంటుంది. ఇవే కాకుండా ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా లక్ష్మీదేవి ఉందన్నమాట. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి అన్నమాట. సో ఇలాగే వేసుకోవచ్చు. ఇక్కడ కూడా లక్ష్మీదేవి ఉంది పైన. సో
ఇలాగా వేసుకోవచ్చు, ఈ సెట్తో వేసుకోవచ్చు, లేకపోతే ముందు చూసిన ఇయర్ రింగ్స్తో పాటు వేసుకోవచ్చు అన్నమాట. రెండిట్లో ఏదైనా మ్యాచ్ అవుతుంది. సో ఏంటంటే ఇదొక సెట్, ఇదొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇది ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను అనమాట. సో మొన్న శారీథాన్ ఈవెంట్లో ఇంకా తీసి వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ తక్కువే జరుగుతున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్లో బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకా ఏదైనా గృహప్రవేశం ఫంక్షన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు యాక్చువల్గా ఆ రోజు బెస్ట్ కలెక్షన్ ఏది ఉందో దాంట్లో అది వేసుకుని వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నాకు చాలా బాగా నచ్చిన కలెక్షన్ అనమాట. సో అందుకే ఇంకా రేట్ కూడా ఎక్కువేం లేదు, నార్మల్గా ఉంది. సో అందుకే నేను కొనేసాను అనమాట. ఇంకా అదే కాకుండా వేరేగా నార్మల్గా ఒక ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇవన్నమాట. ఇవి వేరే దేని మీదన్నా యూజ్ అవుతుంది అని చెప్పి కొన్నాను. సో దేనికైనా మ్యాచ్ అయితే వేసుకుంటాను అనమాట. ఇది చూసారంటే మీకు రెడ్ స్టోన్స్ పెద్దగా ఉన్నాయి, ఇంకా గ్రీన్ స్టోన్స్ చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇదైతే మనకి బాగా నెక్కి పట్టేలాగా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చాడనమాట, ఇలా పువ్వులా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాడనమాట. ఇది యాక్చువల్గా ఇయర్ రింగ్. మనం మార్చాలి అనుకుంటే ఇందాక చూపించాను చూసారా సెట్, అవి కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే దీనికైతే సెట్ ఇలా ఇచ్చాడనమాట. సో ఎందుకంటే ఇక్కడ మీకు స్టోను పక్కనే పువ్వు ఉంది చూసారా, సో అందుకనే ఇక్కడ స్టోను పక్కనే పువ్వు అనమాట. దీనికి కింద పువ్వు మనకి ఎలా కావాలి, ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీడి మధ్యలో ఇచ్చాడనమాట వెనకాల. ఓకే, మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుంది అనుకుంటా. సో నేను ఎప్పుడు పెట్టుకోలేదు, ఈసారి నుంచి ఇంకా పెడతాను అన్నమాట. ఇది కూడా నేను ఇండియా వెళ్ళినప్పుడే కొన్నాను. సో ఇంకా అయితే పెట్టుకోలేదు, ఫ్యూచర్లో పెట్టుకోవాలి. ఇది శారీస్ మీద కాకపోయినా డ్రెస్సులు ఉంటాయి చూసారా, ఇలాంటి కలర్ మ్యాచ్ అయ్యే డ్రెస్సులు, దాని మీదకి బాగుంటుంది అనుకుంటా. సో ఫ్యూచర్లో పెట్టుకుంటాను ఇది కూడా. ఇది ఇంకొకటి చూసారా, యాక్చువల్గా ఇది నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే కొన్నాను అండ్ 2-3 వీడియోస్లో కూడా పెట్టాను. మా ఇంట్లో దేవుడి మందిరంకి ఒక వీడియో చేశాను చూసారా, దాంట్లో ఇది పెట్టుకున్నాను అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వస్తున్నాయంటే ఇలా వస్తున్నాయి అన్నమాట. సేమ్ మనకి ఇది ఉంది కదా, సేమ్ అదే మోడల్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇది నెక్లెస్ కాదు, ఇది మనకి ఇక్కడ మనం జడ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది చూసారా, ఇలాగా మనం క్లిప్స్ టిక్ టిక్ క్లిప్స్ అన్నీ పెట్టుకుని దానికి ఇలా మనం ఆ టిక్ టిక్ క్లిప్స్కి ఇలా ఇక్కడ పెట్టేసుకుంటే కనుక ఇది వెనకాల కొంచెం డిజైన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే నాకు ముందు హెయిర్ ఎక్కువ ఉండేది కనుక పెట్టుకున్నాను ఒకసారి. ఇది కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను నేను. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మళ్ళీ జుట్టు పెరిగిన తర్వాత ఎప్పుడైనా యూజ్ చేస్తానేమో. రిమాక్ కూడా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. ఏంటంటే మనం ఇలా పెట్టుకుని హెడ్ కొప్పు దగ్గర ఇలా పెట్టుకుని ఇలా సైడ్కి హ్యాంగ్ చేసుకుంటే ఇలా ముత్యాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ముత్యాలు, మనకి చెంపసవరాల్లో ముత్యాలు ఎలా ఉంటాయి అలా అన్నమాట. సో ఇదిగో నేనైతే ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను కదా, గృహప్రవేశం రోజున పెట్టుకుందాం అనుకున్నాను. అప్పటికి జుట్టు ఎక్కువ ఉండేది కదా, కాకపోతే ఏంటంటే ఆ కంగారులో మర్చిపోయానండి పెట్టుకోవడం. చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆ రోజు పెట్టుకుందామని కొనుక్కున్నాను. సాడ్లీ నేను టైం లేక ఇంక పెట్టుకోలేకపోయాను అనమాట. సో చూడటానికి అయితే చాలా బాగుంది. నా హెయిర్ మళ్ళీ పెరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుంటే మీకు చూపిస్తాను. చూడటానికి అయితే చాలా బాగుందనమాట. ఇది చూసారా, ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ దివాళీ సెలబ్రేషన్స్లో ఆ వీడియోలో ఇది వేసుకున్నాను అనమాట. సో ఇది యాక్చువల్గా నేను ఇక్కడే కొన్నాను, అను కలెక్షన్స్ అని. సో తనకి అరౌండ్ 32 pounds చార్జ్ చేశారు. సో ఇది ఏంటంటే విక్టోరియా పెండెంట్ అంటారనమాట, విక్టోరియా కలెక్షన్. సో రీసెంట్లీ ఇది బాగా యూజ్ చేస్తున్నారు, ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ అనేది. సో నాకు కూడా నచ్చి నా శారీకి, నా హాఫ్ శారీకి యాక్చువల్గా, అప్పుడు శారీ కాదు హాఫ్ శారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే వస్తున్నాయి, దానికి లాకెట్కి మ్యాచ్ అయ్యేలాగే ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది. సో ఇలా వచ్చిందన్నమాట రెండుని. ఆ స్పెసిఫిక్ హాఫ్ శారీకి లేకపోతే దీనికి కూడా పనిచేస్తుంది చూడండి. ఇప్పుడు పెట్టుకుంటాను ఇలాగా, ఇది చూడండి దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. లైట్ గ్రీన్ అండ్ థిక్ గ్రీన్ డ్రెస్ కదా, సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ కొనడం వల్ల కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. మేబీ ఇండియాలో కొని ఉంటే తక్కువ రేట్ పడేది.
కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటది. ఏంటంటే మనకి నచ్చింది వెంటనే కొనేసుకోవచ్చు. అదే ఇండియాలో కొన్నామనుకోండి ఎవరొస్తారో, ఎప్పుడొస్తారో అని వెయిట్ చేస్తూ ఉండాలనమాట. సో, నేను యాక్చువల్‌గా ఇంకొకటి చెప్పాను గదా ఆల్రెడీ. ఒక నెక్లెస్ ప్లస్ దానికి సెట్ అయ్యే హారం ప్లస్ ఇంకా గాజులు కొన్నానని చెప్పాను చూసారా? అవి ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అవి కూడా చూస్తే చాలా బాగున్నాయన్నమాట. సో, అందుకే ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. బట్ మా అమ్మ మా ఇంటికైతే ఎళ్ళిపోయినియి. సో, చూడాలి ఎప్పుడొస్తాయా అని. మా ఫ్రెండ్ ఇండియా ఎళ్ళినప్పుడు దశావతారాలు తీసుకున్నారు అని చెప్పాను కదా! వాళ్ళే తెచ్చారనమాట. నేనేంటంటే కొన్ని నల్లపూసలు చూపించండి మీరు షాప్‌కెళ్ళినప్పుడు అంటే, వాళ్ళు చూపించారు. ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఒక 2, 3 డిజైన్స్ పెడితే నాకు నచ్చినవని చెప్పేసి ఇలాంటి నల్లపూసలు తీసుకున్నాననమాట. సో, ఇది పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇది సింగిల్ లైనే వచ్చింది. కాకపోతే ఏంటంటే గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇంకా చిన్న లాకెట్ వచ్చిందనమాట. మనకి డైలీ వేర్‌కి ఇవి చాలా బావుంటాయన్నమాట. ఎవరైనా మామూలు నార్మల్‌గా ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు, అలాంటప్పుడు ఇలాంటివి వేసుకెళ్ళడానికి చాలా బావుంటుందనమాట. ఇవి కొన్ని క్రాషెట్స్ అనమాట. మనం శారీస్ దగ్గర ఇక్కడ లేకపోతే ఇక్కడ నడుం దగ్గర పిన్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం చూసారా? అవి క్రాషెట్స్ అనమాట. గ్రీన్ కలర్ శారీస్ ఎక్కువగా ఉన్నాయి నాకు. అందుకే ఇది యూజ్ అవుతుందని ఇది కొన్నానన్నమాట. పింక్ కలర్‌తో ఇంకొకటి కొన్నానన్నమాట. సో, ఇవన్నీ ఇవన్నీ నేను శారీస్ మీద వేసుకోవడానికి అయితే కొన్నాను. ఇది కూడా ఇండియా నుంచి వచ్చినప్పుడే కొన్నానన్నమాట. సో, ఈ క్రోషెట్స్ అయితే నాకు భలే నచ్చాయి. సో, ఇది నాది ఇంకొక కలెక్షను. కాకపోతే ఏంటంటే ఇదొక్కటే నాకు డిజాస్టర్ అండి. యాక్చువల్‌గా నేను కొన్నాను. కాకపోతే ఏంటంటే ఇది నా దగ్గరికి వచ్చేటప్పటికే ఏదో యూజ్డ్ పీస్ కింద వచ్చిందనమాట. షైనింగ్ లేదు, ఏమీ లేదు. సో, ఏంటంటే ఒకసారి, 2 సార్లు వేసుకున్నాను గానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఇది కూడా డిజైన్ అయితే బావుందన్నమాట. సో, దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. ఇవి యాక్చువల్‌గా చెంప సవరాలు అంటారు చూసారా? అవన్నమాట. ఇది నేను కొని కూడా 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అయ్యింది. 2, 3 సార్లు పెట్టుకున్నాను. సో, వీటికి మ్యాచ్ అయినప్పుడు ఎప్పుడైనా అంటే మరీ అంత హెవీగా మనం రెడీ అవ్వం కదా! సో, అందుకే ఎక్కువగా యూజ్ చేయలేదు. ఇంక పెట్టుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం పెట్టుకుంటానన్నమాట. ఇది చూడండి పైన ముత్యాల్లాగా వచ్చినాయి. కిందేమో రెడ్ అండ్ వైట్ స్టోన్స్‌తో వచ్చిందనమాట. అండ్ అనదర్ సెట్ ఇది కూడా. ఇంకా అదర్ సైడ్ ఇంకొకటి ఇది కూడా ఉందనమాట సేమ్. అప్పుడెప్పుడో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇవి కొన్నానన్నమాట. నేను యూకే వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా కొత్త వాటిలాగానే ఉన్నాయన్నమాట యూజ్ చేయడానికి. ఆ షైనింగ్ అంతా ఏది మిస్ అవ్వకుండా చాలా నీట్‌గా ఉంది ఇంకా. సో, ఆ చెంప సవరాలు కొన్నానన్నాను చూసారా? అదే టైంలో ఇది కూడా కొన్నానన్నమాట. ఇది చాలా ఓల్డ్ కలెక్షనే. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా నీట్‌గానే ఉన్నాయని ఇప్పుడు చూపిస్తున్నానన్నమాట. ఇదిగో చూడండి లాకెట్ ప్లస్ మనకి ముత్యాల్లా వచ్చినాయి. సీజర్స్, ఎమరాల్డ్స్ ఇంకా ముత్యాలన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ బుట్టలు ఇచ్చారనమాట. సో, ఇది రీసెంట్‌గా కొన్నానన్నమాట. ఇది మనకి నడుము పెట్టుకోవడానికి డిజైనర్ గొలుసు అనమాట. సో, ఇదేంటంటే మా యశ్వస్ కిట్ వేశారు కదా! ఆ టైంలో పెట్టాను. సో, ఇది నాకు యూజ్ అవుతది. రీమాకి యూజ్ అవుతది. యశ్వంత్‌కి కూడా ఒకసారి దసరా కింద వేసినప్పుడు యూజ్ అయిందనమాట. నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ కలెక్షన్ అయితే చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.